హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై 6 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రమాదానికి కారణాలు, వివిధ శాఖలు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన సూచనలపై ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై 6 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రమాదానికి కారణాలు, వివిధ శాఖలు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన సూచనలపై ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. గత 3 రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై 6 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే 2 శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రాథమికంగా విచారణ చేసి కొంత నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే 6 సంబంధించినటువంటి అధికారులు, ఏజెన్సీ అధికారులు, అలాగే రెవెన్యూ, హైడ్రాకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కలిపి ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ మొన్న జరిగినటువంటి ప్రమాదంతో పాటుగా హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన కూడా ఇవ్వాలని ప్రభుత్వం సూచింది. ప్రైమరీగా జరిగినటువంటి ప్రమాదం, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నింటినీ కూడా సీఎంకి వీలైనంత త్వరగా నివేదించాలి అనేది ఈ కమిటీ యొక్క ఆలోచన. హైదరాబాద్ లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ఈ కమిటీ సూచనలు చేయబోతోంది. ఎవరెవరితో ఈ కమిటీని వేసింది? ఏజెన్సీ కమిషనర్ తో పాటుగా రెవెన్యూ విభాగానికి సంబంధించి హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్ తో పాటు మరో 2 అధికారులను కూడా ఈ కమిటీలో ఉంచారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మరోవైపు అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో టీఎస్ ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఎస్పీడీసీఎల్ సిఎండి ముషరఫ్, ఫైర్ డీజీ నాగిరెడ్డి లాంటి వాళ్ళందరితో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇవాళే ఈ ప్రాథమికంగా ఒక అంచనాకి రాబోతుంది ప్రమాదానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద. ఈ ప్రమాదం ఈ ఒక్కదాని మీదనే కాకుండా హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముందస్తు చర్యలకు ఎలాంటి దిశా నిర్దేశం చేయడానికి సంబంధించినటువంటి సూచనలు కూడా ప్రభుత్వం ఈ కమిటీ నుంచి ఆశిస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం ఈ కమిటీకి సూచించింది. థ్యాంక్ యూ చారి.